యాదవన్న కుమరవెల్లి మల్లన్న నందినెక్కి వచ్చి చూడు దున్నపోతుల సోకు చూడు నిన్ను కొలిచే యాదవన్నలు చేస్తుండ్రు సదరు సందడి నరేన్ కూడా వచ్చి చూడు సదరు మేళ సదరు సందడి అందరిలోనూ ముందు ఉండే లడ్డు యాదవ్ కర్రబట్టి కర్ర చేత పట్టుకొని పోతు ముందు ఆడబట్టి రోషంతో తొడలగొట్టి లడ్డు యాదవ్ కాలు తూవే తీనుమారు ఆడుతుంటే దుమ్ము తూలి రేగుతుంది మడమదిప్పని యాదవన్నలు మస్తుగా చేసే జాతరన్న రోషమున్న బుర్రమీసం యాదవన్నల ఆస్తిరన్న కండబలము మెండురన్న గుండె బలము దండిరన్న వెయ్యమైన కయ్యమైన సై అంటే సైరన్న నిన్ను మించిన వారు ఎవరు లేరు లేరు యాదవన్న విశ్వరూపము చూపినాడే నీ ఇంట్లా పెరిగినాడే గోకులానికి వచ్చినాడే ఏరి కోరి నిన్ను చేరే పులలు చేసిన పుణ్యమేమో మీతో కలిసి ఆడిపాడే కృష్ణుడేలిన రాజ్యములో బృందావన హక్కుదారి ధర్మాన్ని కాపాడిన యాదవ్ కృష్ణ కులమురన్న శక్తిశీల గోపబాలుడు గోవులగాసే గోపన్న గీతసారము జగతికిచ్చిన దేవుడేలిన గొల్లలన్న దేవుడన్న కుమరవెల్లి మల్లన్న మహాదేవుడి అండదండ ఎల్లప్పుడు నీకు ఉండే చలని చూపులు చకని తల్లి దివనలిచ్చే పెదమ తల్లి బస్తీ మే సవాలంటూ సదర దరువు వేయమంటూ మందాడి అనిల్ కుమార్ యాదవ్ అన్న ఆట చూడు రాజుబావతో లడ్డు యాదవ్ సాతుగూడే రజన యాదవ్ చపల్ బాజార్ దుమ్ము రేగే యాదవ్ అన్నల జోరు సాగే అంజన్ కుమార్ యాదవ్ అన్నతో ఆడి పాడి జోడుగూడే తుమ్తడాకా చూపు యాదవ్ ప్యార్ సే మేరే లడ్డు యాదవ్ మరడపల్లి గిట్టు యాదవ్ దున్న నెక్కి దుంగులాడే తుమ్తడాకా చూపు యాదవ్ ప్యార్ సే మేరే లడ్డు యాదవ్
యాదవ్ సంఘ సభ్యులకు నిర్వాహకులు కృష్ణ యాదవ్ గారు, మాజీ చైర్మన్ ఎం నరసింహరావు గారు, వేదిక మీద అలంకరించినటువంటి ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. మనుషుల యొక్క ప్రజల యొక్క సంతోషాలను నిలిపేదే ఈ యొక్క దీపావళి పండుగ. శ్రీకృష్ణ భగవానుడు భూలోకంలో హింసను అరికట్టి శాంతిని నెలకొల్పడానికే జన్మించాడు. ఆ శ్రీకృష్ణుడు దుష్ట సంహరణ లక్ష్యంతో జన్మించాడు. అతను నరకాసురుడనే రాక్షసునితో వైరం ఉండి ఆ నరకాసురుణ్ణి వధించుటకు యుద్ధానికి వెళ్ళాడు. అయితే అప్పుడు అతని భార్య సత్యభామ, అతనికి 8 మంది భార్యలు, అందులో సత్యభామ చాలా ప్రాముఖ్యతమైనది. ఆమె కృష్ణునితో ఆ యుద్ధంలో అతను వెంట వెళ్ళింది. అయితే ఆమె భూదేవి అవతారం. అప్పుడు యుద్ధంలో కృష్ణుడు మూర్ఛపోయినట్టు నటిస్తాడు. అయితే సత్యభామ కోపం వచ్చి ఆమె విల్లంబులు చేత పుట్టుకొని ఆ నరకాసురుణ్ణి వధిస్తుంది. ఆ నరకాసురుని వధించడంలోనే వచ్చినటువంటి ఈ దీపకాంతులు, ఈ యొక్క దీపావళి సందర్భంగా మనం అందరము దీపాలు వెలిగించి టపాకాయలు వేల్చుకొని సంతోషంగా ఆనందంగా పిల్లలతో సంతోషపడతాం. ఆ దినమే ఈ దినం. ఈరోజు మనం ఈ సదర్ జరుపుకుంటున్నామంటే ఆ కృష్ణుని యొక్క జ్ఞాపకార్థం మనం అందరం కూడా ఈ యొక్క పండుగ జరుపుకుంటున్నాము. మనం ఈ సందర్భంగా సత్యభామ కృష్ణులను మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. అక్కడ ఉన్నది విగ్రహము శ్రీకృష్ణ భగవానుది, రాధది. కాబట్టి మీ అందరికి మరి ఒక మారు ఈ దీపావళి పండుగ సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాభినందనలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్. షేకు చేసి ఆడవట్టే శ్రీశైలం యాదవన్న, దుమ్దాము దుమ్మురేగే దున్నలేమో బెదరబట్టే, సురేష్ వేణులు వచ్చినారు దమ్ము తీసి ఎగురబట్టే, సదరమేళ సంబరాలు అంబరాని తాగబట్టే. చల్ బాలా గోపాలుడమ్మో యాదవుల నంద గోపాలుడమ్మో, యశోదమ్మ నల్లా నల్లాని వాడే కృష్ణుడ
కృష్ణుడంట నెమలి కన్నుల వాడే కృష్ణుడంట నల్లాని వాడంట నెమలి కన్నుల వాడు నల్లాని వాడంట నెమలి కన్నుల వాడు ఉట్టికుండ బగలగొట్టి వెన్న మింగిపోతాడే బాలా గోపాలుడమ్మో యాదవుల నంద గోపాలుడమ్మో యశోదమ్మ బాలా గోపాలుడమ్మో యాదవుల నంద గోపాలుడమ్మో యశోదమ్మ SBC Recording Company. పొతుల ఆటరన్న యాదవుల పండగన్న పొతుల ఆటరన్న యాదవుల పండగన్న అల్లాయ్ బల్లాయ్ జాతరన్న సదరు పండుగ సందడన్న అన్న అన్న ఓ యాదవన్న ఓతు మీద పులి బొమ్మ గడదని కింద అరగంటలన్న కొమ్ము మీద పించమన్న పొతుల ఆటరన్న యాదవుల పండగన్న అల్లాయ్ బలాయ్ జాతరన్న సదరు పండగ సందడన్న బలము దెబ్బ భీమాసేనుని గదా దెబ్బ ఆంజనేయుని తోక దెబ్బ శ్రీకృష్ణుని చక్రం దెబ్బ పరశురాముని కొట్టలి దెబ్బ అర్జునుని పానము దెబ్బ అరే అల్లా తప్ప కాదుర బిడ్డ సదరు పండగ సందడి దెబ్బ పొతుల ఆటరన్న యాదవుల పండగన్న అరే అల్లాయ్ బల్లాయ్ జాతరన్న సదరు పండగ సందడన్న SBC Recording Company. తిరుసు కండల తీరప్పన్న తోరామిసం కుమరెల్లన్న బంగారు గడ్డ మామల్లన్న పాడి పశువుల పాలించన్న శముల కట్టే షానురన్న కంగల్ద పైల్వానన్న అలరర బలమున్న బలవానన్న తాకతుల తలవారన్న పొతుల ఆటరన్న యాదవుల పండగన్న అల్లాయ్ బల్లాయ్ జాతరన్న అలరర సదరు పండగ సందడన్న కృష్ణుడు చిన్న వెన్న మాదన్న ముడ్డు గోదా పెంచుమయన్న తెల్ల మనసు యాదవన్న అన్న అన్న యాదవన్న దీపావళి సందడన్న గుల్లా వల్ల పండగన్న అరరరరరరన్న పోతు మీద పోరడన్న దున్న పొద్దు ఆటరన్న యాదవుల పండగన్న అల్లాయ్ బల్లాయ్ జాతరన్న సదరు పండగ సందడన్న SBC Recording Company. పట్టా పగలు పండగ దెబ్బ తలతల మిర్చే తలవారు దెబ్బ తంగల్లో నా తుస్తి దెబ్బ తోడా కొట్టే తుడుము దెబ్బ కంటి చూపుతో కాల్చే దెబ్బ నాకు కైంచి దెబ్బ పట్టే గాళ్ళ పైత్ర దెబ్బ పైలువాన్ల దావుల దెబ్బ దున్న పొతుల ఆటరన్న యాదవుల పండగన్న దున్న పొతుల ఆటరన్న యాదవుల పండగన్న అల్లాయ్ బల్లాయ్ జాతరన్న
సందడన్న అన్న అన్న ఓ యాదవన్న ఓతు మీద పులి బొమ్మ గర్దన కింద అరగంటలన్న బొమ్మ మీద పించమన్న చిన్న కొట్టుల ఆటరన్న యాదవుల పండగన్న అల్లాయ్ పలాయ్ జాతరన్న సదరు పండగ సందడన్న. దర్గాలో 60 సంవత్సరాలుగా మరి అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో 60 సంవత్సరాలుగా సదర్ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ దీపావళి సదర్ సమ్మేళన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మన మాజీ చైర్మన్ గారు నరసింహరావు గారు, మరి అలాగే కల్వకుర్తి ఎమ్మెల్యే గారు అన్న జైపాల్ యాదవ్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నిర్వాహకులందరికీ మరొక మారు దీపావళి సదర్ సమ్మేళన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 60 సంవత్సరాలుగా నేను కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నా ఇడికి సుమారు 46-47 సంవత్సరాల నుంచి నేను ఇడికి వస్తున్నా. నేను నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా ఇంత ఇప్పుడే అనుకుంటున్నారు మా బండిలో వస్తున్నప్పుడు దర్గా ఎక్కడ కూడా చెదరలేదు, ఎట్లుందో అట్లనే ఉంది. దర్గా ఎట్లుందో అట్లా కాదు, దర్గాకు ఒక ఎకరానికి 170 కోట్ల రూపాయల విలువ కూడా పెరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాయదుర్గం అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ప్రప్రథమ స్థాయికి ఎదిగినటువంటి రాయదుర్గం. ఈ రాయదుర్గంలో యాదవ్ సోదరులందరూ కూడా అఖిల భారత యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సదర్ సమ్మేళనంలో మరి 60 సంవత్సరాలుగా పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క యాదవ్ సోదరునికి అభినందనలు తెలియజేస్తూ నిర్వాహకులందరికీ కూడా మరొక మారు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఇట్లు నీ రాగం నాగేంద్ర యాదవ్, షేర్లింగంపల్లి కార్పొరేటర్. థ్యాంక్ యూ. గౌరవ పెద్దలు జైపాలన్న గారు మాట్లాడారు, జైపాల్ యాదవ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై యాదవ్ నోరున్నోళ్ళు జై యాదవ్ అంటే జై మాధవ్ అనాలి, జై మాధవ్ అంటే జై యాదవ్ అనాలి. చేతులు లేకపోతేనేమో పిడికిలు బిగపట్టొద్దు, చేతులుంటే పిడికిలు బిగపట్టి పైకి లేపాలి. ఉన్నాయా చేతులు? నోరుందా? జై యాదవ్. ఒకవేళ అనకపోతే శ్రీకృష్ణ భగవానుడు మాత్రం మీరు క్షమించారు. జై మాధవ్, జై మాధవ్. ఈరోజు దర్గాలో సదర్ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. నేను గత సంవత్సరం కూడా కల్వకుర్తి ప్రాంతంలో చేసుకుని మధ్యరాత్రి రావడం జరిగింది. 12-1 గంటకు వచ్చిన అనుకుంటా. 1 గంటకు వస్తే 2 గంటల వరకు ఇక్కడే ఉన్నా. ఈరోజు కూడా హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో సదర్ ఉంది. మరి తెల్లవారుజామున వరకు 4 గంటల వరకు కూడా తిరిగేటువంటి అవసరం ఉంది. గత 60 సంవత్సరాల నుంచి అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మా దర్గాలో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, మా పెద్దలందరూ, మా తల్లి లాంటి అమ్మలందరూ, మా తోబుట్టువులైనటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, యువతి యువకులు అందరి సహకారంతో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం కూడా తెలుసు. గత 60 సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేకుండా ఈ దర్గా ముఖ్య కేంద్రంలో మా ఆత్మీయులు, మా కుటుంబ సభ్యులు, మా పెద్దలందరూ క్రమం తప్పకుండా 60 సంవత్సరాల నుంచి ఈ సదర్ కార్యక్రమాన్ని
చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులందరికీ పేరు పేరున పెద్దలు నరసింహరావు గారు చైర్మన్ గారు ఇక్కడనే ఉన్నారు. అదేవిధంగా మా శేర్లింగంపల్లి కార్పొరేటరు మరి మా నాగేందర్ యాదవ్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. వారితో పాటు పటాన్ చెరువు కార్పొరేటరు మీ దర్గా అల్లుడు మెట్టు కుమార్ యాదవ్ గారు కూడా వారి సహచరులతో రావడం జరిగింది. పెద్దలు మాజీ ఎమ్మెల్యే భిక్షపతి అన్న గారి సుపుత్రుడు, దాంతోపాటు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సదర్ కార్యక్రమాలు మనం జరుపుకోవడం జరుగుతుంది. తెలంగాణలో అయితే హైదరాబాద్ నారాయణగూడ సదర్ అంటే ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటి సదర్. పెద్దలందరూ కూడా యాదవ పెద్దలు చౌదరీస్ అంతా కూడా నాయకత్వం వహించి ఈ సదర్ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సదర్ అనేది మీరు అందరూ కూడా గమనించాలి, ఇది రైతుల పండుగ, ప్రజలందరి పండుగ. ఎందుకొరకంటే మనకు మృగశిర కార్తెలో వర్షాలు ప్రారంభమవుతాయి, ఋతుపవనాలు వస్తాయి, వర్షాలు కురుస్తాయి. పాడి పంటలతోటి ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా జీవించడానికి ఈ సదర్ కార్యక్రమం గొప్ప తారకారము ఉదాహరణది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నరకాసురుడు అనే రాక్షసుడు దేవతలను ప్రజలను విపరీతంగా బాధించేది, కష్టపెట్టేది. అనేక విధాల బాధలు పడ్డ తర్వాత అతడు బ్రహ్మచేత వరం పొందడం, నాకెవరి చేత మరణం జరగకూడదు, ఒక మహిళ చేత మాత్రం మరణం జరగాలి అని చెప్పి ఆ విధంగా కోరిక ఒక వరం కోరితే బ్రహ్మ వరం ఇస్తే మరి ఆయన ఎవరు చంపాలి? ఇంతమందిని దేవతలను ప్రజలను పీడిస్తున్నటువంటి నరకాసురుడు ఎవరు చంపాలంటే అప్పుడు శ్రీకృష్ణుని యొక్క ముద్దుల భార్య అయినటువంటి సత్యభామ చేతిలో ఆయన మరణం రాసిపెట్టింది. అందుకొరకే ఈ చతుర్దశి రోజు సత్యభామ శ్రీకృష్ణుడు ఆ నరకాసురుని వధించడం జరుగుతుంది. అందుకొరకే నరక చతుర్దశిని దానికి నామకరణం చేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఆ నరక చతుర్దశి సందర్భంగా నరకాసురుని సంహరించురు, పీడ వదిలిపోయింది, ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా దేవతలు కూడా జీవించడానికి అవకాశం వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రపంచంలో ప్రజలు మొత్తం కూడా ఈ నరక చతుర్దశిని చాలా బ్రహ్మాండంగా మనం పటాకులు కాస్తూ క్రాకరీ కాస్తూ మంచిగా ఇండ్లలో మంచి భోజనాలు చేసుకొని ఆ విధంగా పూజలు చేసుకొని ఏదైతే మనకు పాడి పంట ఇస్తున్నటువంటి పశువులు, గోవులు కావచ్చు, ఎడ్లు కావచ్చు, గేదెలు కావచ్చు, దున్నపోతులు కావచ్చు, గొర్రెలు మేకలు కావచ్చు, ఇదంతా యాదవులకు సంబంధించిన సంపద. కాబట్టి ఈ పశువుల పండుగనే ఈ సదర్ కార్యక్రమం విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ పండుగ ఒక్క కులానికో, ఒక వర్గానికో, లేకుంటే ఒక రాజకీయ పార్టీకో, ఒక మతానికో సంబంధించి కాదు. ఇది ప్రజలందరూ కూడా అన్నం పెట్టేటువంటి పండుగ. ప్రజలందరూ కూడా మనకు పాడి లేకపోతే ఛాయ కూడా దొరకదు, పెరుగు దొరకదు, మజ్జిగ దొరకదు, నెయ్యి దొరకదు, వెన్న దొరకదు. ఎందుకంటే శ్రీకృష్ణుడికి ప్రతిరూపమే పాడి. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన పశుపాలకు, పశువులను పోషించి పశువులను కాసి ఆ విధంగా శ్రీకృష్ణుడు పశుపాలకుడు. కాబట్టి ఆ విధంగా ప్రపంచానికి అన్నం పెట్టింది ఆ రోజు యాదవ జాతి, యాదవ సంతతిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అందుగురించే యాదవులకు ఉన్నటువంటి మంచి మనసు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా గుర్తించారు. యాదవుడు అంటే అందరూ కూడా సహకరిస్తారు, అందరూ కూడా మద్దతిస్తారు. యాదవులు కూడా ఎవరి దగ్గర అప్పు తీసుకున్నా, లేకుంటే బాకీ తీసుకున్నా, బ్యాంకులు తీసుకున్నా, ఎవరికైనా ఆర్థిక సాయం కావాలన్నా, సమస్య వచ్చినా, కష్టం వచ్చినా ఆపదలో శ్రీకృష్ణుడి మాదిరిగా ఆదుకునేవాడే యాదవులని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక్కరు కూడా సపోర్ట్ పడుతున్నారు, పటాకులనే కాస్తారు కాబట్టి సపోర్ట్. కాబట్టి మనమంతా యాదవ సోదరులు పెద్దలందరూ పైన ఉన్నారు. ఇది ఒక దర్గాలే జరగలేదు, తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో గ్రామాలు జరుగుతుంది.
మండల కేంద్రంలో జరుగుతుంది. లండన్ లో కూడా, ప్రపంచంలో కూడా మన భగవద్గీతను ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. శ్రీకృష్ణ పరమాత్ముడు సందేశం ఇచ్చినటువంటి భగవద్గీతను ఇలా అమెరికాలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి దాన్ని ఆమోదించింది. ఇలా లండన్ లో ఉన్నటువంటి పార్లమెంట్ లో గాని, లేకుంటే అమెరికాలో ఉన్నటువంటి పార్లమెంట్ గాని మన భగవద్గీతను కూడా అక్కడ పెట్టడం జరిగిందనే విషయాన్ని, దాన్ని బోధించడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి భగవద్గీత, శ్రీకృష్ణుడు మన వంశంలో ఉండడం మన అదృష్టమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనమంతా నిజంగా శ్రీకృష్ణుడి బాటలో నడిస్తే మనమంతా శ్రీకృష్ణ పరమాత్మకే. ఇలా భారతదేశానికి మొత్తం కూడా నాయకత్వం వహించవలసిన బాధ్యత ఉంది. ఒకప్పుడు భారతదేశంలో, సగ భారతదేశంలో కూడా ఈ యాదవులే ముఖ్యమంత్రి ఉన్నారు, యాదవులే పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, యాదవులే కేంద్ర మంత్రులు ఉన్నారు. హర్యానా ముఖ్యమంత్రి యాదవుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి యాదవుడు, బీహార్ ముఖ్యమంత్రి యాదవుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యాదవుడు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి యాదవుడు, కర్ణాటక ముఖ్యమంత్రి యాదవుడు. ఈ విధంగా కన్యాకుమారి మొదలుకొని కాశ్మీర్ వరకు, అటక్ నుంచి మొదలుకొని కటక్ వరకు భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో, నేపాల్ కూడా, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో 10 కేంద్రపాలిత ప్రాంతాల్లో యాదవుడు లేనటువంటి గ్రామం లేదు, యాదవుడు లేనటువంటి రాష్ట్రం లేదు, యాదవుడు లేనటువంటి జిల్లా లేదు, యాదవుడు లేనటువంటి మండలం లేదు, యాదవుడు లేనటువంటి మున్సిపాలిటీ లేదు, యాదవుడు లేనటువంటి భారతదేశం లేనే లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా భారతదేశంలో 143 కోట్ల ప్రజలు, ఈ 143 కోట్ల ప్రజల్లో ఇవాళ 18% యాదవుల సంఖ్య ఉంది. 18% అంటే దగ్గర 35 కోట్ల జనాభా యాదవులదే ఉంది. యాదవ్ ఉంది. వీళ్ళెవరు కూడా హాని చేయరు, ఎవరిని కూడా చెడు చేయరు, ఆపద సమయంలో ఆదుకుంటారు. నష్టపోతాం కానీ వేరే వాళ్ళకి నష్టం చేయం. ఆ విధంగా ఈ మంచి మనసు ఉన్నటువంటి యాదవ వంశం, శ్రీకృష్ణుడు మన వంశంలో పుట్టడము నిజంగా మనందరి అదృష్టం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి మీరు ఆలోచించాలి అందరూ కూడా. వాస్తవంగా చెప్పాలంటే ఇంత మంచి మనసు ఉన్నటువంటి, ఇప్పుడే మా నాగేందర్ మాట్లాడుతాం, దర్గా అంటే ఇప్పుడు గుండెకాయ అయింది. రాయదుర్గంలో నేను పేపర్లో చూసిన 177 కోట్ల రూపాయలకి ఎకరం అయింది. భూములు అమ్ముకొని మీరు బజార్లో పడకండి. 177 కొంచెం ఉన్నటువంటి భూములను నిలబెట్టుకోండి, అది 200 కోట్లు అవుతుంది. అదేవిధంగా మన కడుపులో ఉండేటువంటి ప్రతి బిడ్డను కూడా, ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా తప్పకుండా చదివించాలి, ఉన్నత చదువులు చదివించాలి. దాంతోపాటు రాజకీయంలో వచ్చి ప్రజాసేవ చేయాలి. ప్రజాసేవ అంటే వ్యాపారం కాదు. ప్రజాసేవ అంటే స్వచ్ఛందంగా ప్రతి అట్టడుగులో ఉన్నటువంటి అణగారిన కులాలను మనతో సమానంగా విద్యలో గాని, ఉద్యోగంలో గాని, ఆర్థికంగా గాని, రాజకీయంగా గాని, అదేవిధంగా వ్యాపార రంగంలో గాని, అదేవిధంగా వ్యవసాయ రంగంలో గాని, అదేవిధంగా పారిశ్రామిక రంగంలో గాని మనతో సమానంగా తీసుకొచ్చినప్పుడే యాదవ జాతికి మంచి పేరు వస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇలా హైదరాబాద్ లో ఓసారి పార్లమెంట్ సీటుతో మనం గెలిచినాం, 2 సార్లు 3 సార్లు. బండారు దత్తాత్రేయ 2 సార్లు గెలిచాడు, అంజన్ కుమార్ యాదవ్ 2 సార్లు గెలిచాడు. ఇప్పుడు కొంత మన యాదవ్లో మరి ఐకమత్యం ఎందుకు తక్కువైందో గానీ మరి గెలిపించలేకపోతున్నాం. ఇవి 150 కార్పొరేషన్లు ఉన్నాయి మన దగ్గర. కార్పొరేటర్ కావాలి, మేయర్ కావాలంటే 150 ఉన్నాయి. ఎక్కడ చూసినా, ఏ హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో ఎక్కడ చూసినా 150లో మన సంఖ్య తక్కువ లేనే లేదు. నార్సింగ్ మొదలుకుంటే, మణికొండ మొదలుకుంటే ఇంకేమో అన్ని మొత్తం కూడా. ఈసారి మాత్రం ఒక 75 సీట్లు గెలిస్తే మేయర్ కూడా మనకి వస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా హైదరాబాద్ లో, గ్రేటర్ హైదరాబాద్ లో 28 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రేపు డీలిమిటేషన్ వస్తుంది, జమిలీ ఎలక్షన్లు వస్తున్నాయి, అసెంబ్లీలు పెరుగుతున్నాయి, పార్లమెంట్లు పెరుగుతున్నాయి. ఈ 28 బదులు 58 అవుతున్నాయి. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నది మొత్తం కూడా 58 నియోజకవర్గాలు అవుతున్నాయి. ఇది ఒక ఢిల్లీ మాదిరిగా తయారు కాబోతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనము ఎక్కువ సంఖ్యలో గెలిస్తే హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిస్వార్థంగా పనిచేసినటువంటి వాళ్ళు యాదవులు,
ఎక్కడ కూడా కమర్షియల్ ఆలోచించరు, ఎక్కడ కూడా పర్సంటేజ్కి ఆలోచించరు. ఆ విధంగా మంచి పేరు ఉంది కాబట్టి ఆ మంచి పేరుతోటి ఇతర ప్రజలందరూ కలుపుకొని వాళ్ళు కూడా గౌరవించి మనతో పాటు తీసుకెళ్లి రాజకీయ రంగంలో కానీ ఇతర రంగంలో కానీ మనం తప్పకుండా అన్ని రంగాల్లో ముందుకొస్తే మాసమెత్తు అధికారం ఒకటంట, మడమెత్తు బంగారం ఒకటంట. విద్య రావాలి, ఉద్యోగం రావాలి, రాజకీయం రావాలి. రాజకీయం రావాలంటే తప్పకుండా మన పిల్లలు చదివించుకోవాలి. మనం కూడా వ్యాపారం అయితే ఎట్లా ఉంది కానీ చేస్తారు. కానీ ఇప్పుడు నువ్వు 200 కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత వ్యాపారం చేయకపోతే ఏం చేస్తారు? ఎకరానికి టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ వాడండి. ఆ విధంగా మనం అందరం కూడా రేపు భవిష్యత్ కాలంలో తప్పకుండా, ఒకప్పుడు భారతదేశాన్ని యాదవ రాజులు పరిపాలించారు. భారతదేశాన్ని పరిపాలించారు. ఎందుకో స్ఫూర్తి పోతుంది. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు, ఆమె ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పార్లమెంట్ లో 80 మంది యాదవులు పార్లమెంట్ సభ్యులు. మీరు నమ్ముతున్నప్పుడు తీయండి, చరిత్ర తీయండి. 80 మంది పార్లమెంట్ సభ్యులు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ 11 ఏళ్ళు అప్పుడు స్టార్టింగ్ లో 80 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే, మనం అందరికి మంచి చేస్తాం కాబట్టి ప్రజలందరూ కూడా మనం గౌరవిస్తారు, మనం కూడా గౌరవిస్తాం. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని రాజకీయ రంగంలో రావాలి. అన్ని రంగాల్లో వస్తే బాగుంటది. మన హైదరాబాద్ బాగుపడుతుంది, తెలంగాణ బాగుపడుతుంది. ఏమో ఇంత సంఖ్యలో ఒక్కసారి ముఖ్యమంత్రి కావద్దా తెలంగాణకు? ఎప్పుడు వాడే కావాలా? 1%, 2%, 3% ఉన్నాడు, మనం ఎందుకు కావద్దు? కాబట్టి ఈ శుభ సందర్భంలో, ఈ సదర్ కార్యక్రమంలో దర్గాకు నేను గత సంవత్సరం వచ్చి, ఈ సంవత్సరం వచ్చి, ఇప్పుడు చాలా ఉన్నాయి, ఇంకా అవన్నీ కూడా వెళ్ళాలి. అయితే ఒక సందేశం మాత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఫస్ట్ నేను ఇంటికి వచ్చి స్నానం చేసి ఇక్కడికి వస్తున్నాను. మా నరేందర్ ఫోన్ చేస్తే స్టార్ట్ అయిపోయింది రా అని చెప్పాడు, లేకుంటే వేరే దగ్గర పోతుంది. కాబట్టి మనం అందరం కూడా శ్రీకృష్ణుని మాత్రము ఇలా నా దగ్గరికి వస్తే అందరికి భగవద్గీతలు ఇచ్చాను. నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి భగవద్గీతలు ఇచ్చాను. ఎందుకంటే చదవాలి, భగవద్గీత కూడా పెట్టుకోవాలి, శ్రీకృష్ణుడు పెట్టుకోవాలి. నువ్వు ఎవరు చేయకుండా శ్రీకృష్ణుడు ఒక్కసారి పూజ చేస్తే నీకు అన్ని ఆ రోజు విజయాలు సిద్ధిస్తాయి. భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఎత్ర యోగేశ్వర కృష్ణు ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని తిరుమతిరుమవ. యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడైతే ఉంటాడో ఆయనకు మనం పూజలు చేస్తామో, ఆయన ఆరాధిస్తామో. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడికి రసారగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రానికి చెప్తాడు సంజయుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడ ఉంటే అక్కడ విజయాలు సిద్ధిస్తాయి. కురుక్షేత్ర మహాసంగ్రామంలో పాండవుల పక్షాలు కాబట్టి పాండవులకే విజయం సిద్ధిస్తుంది 18 రోజుల ముందు చెప్పాడు. ఎవరు? సంజయుడు చెప్పాడు శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ. కాబట్టి శ్రీకృష్ణుడు మనం వెంట ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఏమనుకోకుండా ప్రతిరోజు కూడా ఒక్కసారన్న శ్రీకృష్ణుని మీరు జ్ఞాపకం చేసుకోండి. కనీసం దీపం పెట్టండి, కనీసం భగవద్గీతలో ఒక శ్లోకం చదవండి, ఎక్కువ లేకుండా పర్వాలేదు. ఆ విధంగా చేస్తే మనకు అన్ని విజయాలు సిద్ధిస్తాయనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏదో ఇప్పుడు వచ్చిన వదిలిపెడుతున్నాం మైదా మరి ఇట్లా. అయితే మా మహేందర్ ఇప్పుడు వచ్చింది కాబట్టి నేర్చుకోవాలి. అప్పుడప్పుడు లేటుకు వస్తావు, తొందర చేస్తావు మహేష్. అయితే భగవద్గీత చదివేది మొత్తం కూడా ఒకటే మీకు చెప్పేది. మొదటి శ్లోకం ఒకటి, లాస్ట్ శ్లోకం ఒకటి. 700 శ్లోకాలు ఉంటాయి, 18 అధ్యాయాలు ఉంటాయి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవచ్చైవ కిమ కురువత సంజయ్ అని ధృతరాష్ట్రుడు సంజయ్ అంతరంగిక పెడతాడు. కురుక్షేత్రం ఏం జరుగుతుంది అప్పుడు సంజయ్ చెప్తాడు, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువారి తిరుమతిర్మవ. అంటే కురుక్షేత్ర మహాసంగ్రామంలో పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు కాబట్టి పాండవులకే విజయం సిద్ధిస్తుందని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పిస్తాడు. దాని తాత్పర్యం అది. కాబట్టి ఇంకా చాలా ఉంది కానీ ఇప్పుడు టైం లేదు, చాలా వెళ్ళాలి. మరి ఈ రోజు మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి ఈ రోజు సదర్ కార్యక్రమంలో మాకు కూడా భాగం కల్పించి మీ అందరి దర్శన భాగ్యం కల్పించినటువంటి ఈ కార్యనిర్వాహకులకు, కమిటీకి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. జై యాదవ్, జై మాధవ్. తెలంగాణ ప్రాంతం లోపల సదరు సమ్మేళన కార్యక్రమం అనేది గత తాతల నాటి నుంచి, ముత్తాతల నాటి నుంచి ఈ సదరు సమ్మేళనం నిర్వహిస్తూ ఈ తెలంగాణ ప్రజలకు ఒక దిక్సూచిగా ఉన్నటువంటి యాదవులకు, అదేవిధంగా
నిన్న అశోక్ యాదవ్, దానబోయిన నరేందర్ యాదవ్ గారు నన్ను ఆహ్వానించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి గౌరవ పెద్దనీయులు మాజీ శాసనసభ్యులు 3 సార్లు కల్వకుర్తి ప్రాంతానికి సేవలు అందించినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మన జైపాల్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. ఎందుకంటే ఆయనకున్న మేధో సంపత్తి ఇప్పటిదాకా మనం చూసాం. బ్రహ్మాండంగా కృష్ణుని దగ్గరికి వెళ్ళి మన యాదవుని దగ్గర దాకా మనం చేసిన కార్యక్రమాలు కానీ అవి బ్రహ్మాండంగా మనకు తెలియజేసిండు. నిజంగా జైపాలన్న మీరు మాట్లాడిన తర్వాత నేనేం మాట్లాడతాను అని చెప్తే కాదు శుభాకాంక్షలు అన్న చెప్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి జైపాలన్న అన్ని విషయాలు నిజంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు రవికుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా గౌరవ పెద్దలు లింగంపల్లి కార్పొరేటర్, షెర్లింగంపల్లి కార్పొరేటర్ గౌరవ నాగేందర్ యాదవ్ గారికి, అదేవిధంగా మన నరసింగరావు గారు. నిజంగా మేము చిన్నగా ఉన్నప్పుడు విన్నామన్నా, మీరు మున్సిపల్ చైర్మన్గా చేశారు, మేము అప్పట్లో విన్నాం, మీ పేరు బాగా విన్నాం, మీరు ప్రజాదరణ పొందిన వ్యక్తులు. నిజంగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి అప్పల కృష్ణ యాదవ్ గారికి, చాలా మంది ఉన్నారు, కొంతమంది పేర్లు తెలివి, మా నరేందర్ యాదవ్ గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, మా లడ్డు యాదవ్ గారికి, టీఎన్జీఓ కృష్ణ యాదవ్ గారికి, కృష్ణ పైల్వాన్ గారు కూడా వచ్చినట్టున్నారు, నేను ఇంతకు ముందు చూసా, మరి స్టేజ్ మీదకి వచ్చినట్టు అనిపించింది. కృష్ణ పైల్వాన్ గారికి, అందరి కూడా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున వారికి సదరు సమ్మేళన ఉత్సవ సంబంధించిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా నేను అశోక్ గారిని అడగడం జరిగింది, మా నరేందర్ అశోక్ గారు, గత 60 సంవత్సరాల నుంచి కార్యక్రమం ఎక్కడ కూడా ఆగకుండా జరిగిందా అని అడిగారు. నిజంగా గత 60 సంవత్సరాల నుంచి దర్గా ప్రాంతం లోపల సదరు సమ్మేళనాలు ఉత్సవాలు నిర్వహిస్తూ మన యాదవ్ కులానికి, అదేవిధంగా సమాజం లోపల నివసిస్తున్న అన్ని కులాలకు ఆదర్శంగా నిలబడి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఒక సంవత్సరం ఆపకుండా 60 సంవత్సరాల నుంచి గుంజుకొచ్చి ఈ ఉత్సవాన్ని ఇదే విధంగా నిర్వహిస్తున్నటువంటి నిజంగా ఉత్సవ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంత ఆషామాషి కాదు. 10 సంవత్సరాలు చేస్తాం, ఆడికెళ్ళి తప్పుకుంటాం, 20 సంవత్సరాలు చేస్తాం, తప్పుకుంటాం. కానీ ఏకంగా 60 సంవత్సరాల నుంచి దర్గా ప్రాంతం లోపల ఉత్సవాలు జరుగుతున్నాయంటే అంత ఆషామాషి కాదు. నిజంగా నిర్వహిస్తున్నటువంటి ఉత్సవ నిర్వాహకులకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యాదవ కులం మనందరికీ తెలిసిందే, ఇప్పటిదాకా జైపాల్ అన్న చెప్పింది, మాట ఇవ్వం అయినంత పూర్తికి, మాట ఇస్తే మాత్రం మడవ తప్పని గుణం. నిజంగా ఏదైతే మాట ఇస్తామో ఆ మాట మీద నిలబడే గుణం మన యాదవులది. నిజంగా అలాంటి యాదవుడు ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి ఆదర్శంగా ఉంటూ ముందుకెళ్తున్నాం. నిజంగా యాదవ్ లోపల, అన్ని కులాల లోపల యాదవుడి మీద ఒక మంచి సానుకూల స్పందన ఉంటుంది, ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే అరే యాదవులు మంచోళ్ళు, వ్యక్తులు మంచోళ్ళు, వ్యక్తిగతంగా మంచోళ్ళు, ఉన్న దాంట్లో ఉంటారు, ఎక్కువ ఇబ్బంది పడరు వాళ్ళు. ఒక ఏదైతే మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉంటారు. మాట మీద పావంది ఉన్న ఏకైక కులం యాదవులు అని చెప్తారు. కానీ మనకు యాదవ్ కులం మీద మనకు అభిమానం ఉండాలి, ప్రేమ ఉండాలి, కాదనట్లే. కానీ సమాజం లోపల 93 కులాలు నివసిస్తున్నాయి. ఆ 93 కులాలను మనం ఇతర కులాలను ఏ రోజైతే గౌరవిస్తామో మన యాదవ్ కులానికి కూడా అప్పుడే గౌరవం దక్కుతుంది. మన సమాజం లోపల నివసిస్తున్నటువంటి కులాలను అందరినీ కూడా గౌరవించినప్పుడు మన యాదవ్ కులానికి ఒక మంచి గౌరవం దక్కుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి సన్మానం చేసిన మరొకసారి దర్గా సదరు ఉత్సవ కమిటీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. రేపే దున్న పోతురయాదన్న దువ్వా దువ్వా దుమ్ము దులిపేవోయన్న. రేపే దున్న పోతురయాదన్న దువ్వా దువ్వా దుమ్ము దులిపేవోయన్న. హుషారి ఉరుములు చూడరయాదన్న రంకేలేసి రచ్చ గెలిచేయాదన్న. హుషారి ఉరుములు చూడరయాదన్న రంకేలేసి రచ్చ గెలిచేయాదన్న. కట్ల కండా చూడు, పైసా కొమ్ము చూడు, జంగుకొచ్చే పోతూ కరుకు కండ్లు చూడు. కట్ల కండా చూడు, పైసా కొమ్ము చూడు, జంగుకొచ్చే పోతూ కరుకు కండ్ల చూడు. మెరిసే ముక్కు చూడు, అరిసే అరుపు చూడు, బలిసిన బలుపు చూడు, ఉరికే ఉరుమును చూడు.
అరిసే అరుపు చూడు బలిసిన బలుపు చూడు ఉరికే ఉరుమును చూడు రంకేసి రమ్మందిరో దున్నపోతు తావు కొట్టె దమ్ముందిరో రంకేసి రమ్మందిరో దున్నపోతు తావు కొట్టె దమ్ముందిరో కదరు సయ్యాట చూడరు ఓ యాదన్న అదిరేటి భూమి చూడరు ఓ యాదన్న దండల్లా దమ్ము చూడరు ఓ యాదన్న చిటికేసే కొమ్ము చూడరు ఓ యాదన్న చిటికేసే కొమ్ము చూడరు ఓ యాదన్న మూరే పెద్దున్న పోతుర యాదన్న దువ్వా దువ్వా దుమ్ము దులిపే ఓయన్న హుషారి ఉరుములు చూడర యాదన్న రంకేలే చిరచ్చ గెలిచే యాదన్న కొడలను దట్టి మెట్లా మెడనే దువ్వి కట్లా కండల మీద తాలిం తర్ఫీదు చూడు పట్లా తొడలను దట్టి మెట్లా మెడనే దువ్వి కట్లా కండల మీద తాలిం తర్ఫీదు చూడు పట్లా తొడలను దట్టి మెట్లా మెడనే దువ్వి కట్లా కండల మీద తాలిం తర్ఫీదు చూడు పట్లా తొడలను దట్టి మెట్లా మెడనే దువ్వి కట్లా కండల మీద తాలిం తర్ఫీదు చూడు తుమ్మే కొట్లాట చూడు గావుల గాలాట చూడు సవ్వాల్ సవ్వాలంటూ సైరా సయ్యాట చూడు తుమ్మే కొట్లాట చూడు గావుల గాలాట చూడు సవ్వాల్ సవ్వాలంటూ సైరా సయ్యాట చూడు దుమ్ము దుమ్ము లేపుతుందిరో నా పోతు మీద మీద దుంకుతుందిరో దుమ్ము దుమ్ము లేపుతుందిరో నా పోతు మీద మీద దుంకుతుందిరో పవరు పండాగ చూడరు ఓ యాదన్న దున్నపోతు ఆట చూడరు ఓ యాదన్న యాదవుల ఆట చూడరు ఓ యాదన్న సదరు సందాడి చూడరు ఓ యాదన్న సదరు సందాడి చూడరు ఓ యాదన్న దుమ్మూరే పెద్దున్న పోతుర యాదన్న దువ్వా దువ్వా దుమ్ము దులిపే ఓయన్న దుమ్మూరే పెద్దున్న పోతుర యాదన్న దువ్వా దువ్వా దుమ్ము దులిపే ఓయన్న హుషారి ఉరుములు చూడర యాదన్న రంకేలే చిరచ్చ గెలిచే యాదన్న హుషారి ఉరుములు చూడర యాదన్న రంకేలే చిరచ్చ గెలిచే యాదన్న పెళ్ళ పిడుగులు చూడు అదిరే అడుగులు చూడు గలగల గజ్జల తోడు ఆడే ఆటలు చూడు పెళ్ళ పిడుగులు చూడు అదిరే అడుగులు చూడు గలగల గజ్జల తోడు ఆడే ఆటలు చూడు కుక్కెల కొమ్ము చూడు కొండల ఒళ్ళు చూడు మరలి మరలి పోతూ జంగుల గెలిచే సోకు కుక్కెల కొమ్ము చూడు కొండల ఒళ్ళు చూడు మరలి మరలి పోతూ జంగుల గెలిచే సోకు గెలిచొచ్చే గెలుపు చూడరు యాదన్న బలిసొచ్చిన బలుపు చూడరు గెలిచొచ్చే గెలుపు చూడరు యాదన్న బలిసొచ్చే బలుపు చూడరు కదిలేటి కొండ చూడరు ఓ యాదన్న కొరికేటి పళ్ళు చూడరు ఓ యాదన్న ఉరికేటి ఉరుకు చూడరు ఓ యాదన్న తల 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 తలుగు చూడరు ఓ యాదన్న తల 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 తలుగు చూడరు ఓ యాదన్న మూరే పెద్దున్న పోతుర యాదన్న దువ్వా దువ్వా దుమ్ము దులిపే ఓయన్న మూరే పెద్దున్న పోతుర యాదన్న దువ్వా దువ్వా దుమ్ము దులిపే ఓయన్న హుషారి ఉరుములు చూడర యాదన్న రంకేలే చిరచ్చ గెలిచే యాదన్న హుషారి ఉరుములు చూడర యాదన్న రంకేలే చిరచ్చ గెలిచే యాదన్న కట్లా కండా చూడు పైసా కొమ్ము చూడు జంగు కొచ్చే పోతూ కరుపు కండు చూడు కట్లా కండా చూడు పైసా కొమ్ము చూడు జంగు కొచ్చే పోతూ కరుపు కండా చూడు మెరిసే ముక్కు చూడు అరిసే అరుపు చూడు బలిసిన బలుపు చూడు ఉరికే ఉరుమును చూడు మెరిసే ముక్కు చూడు అరిసే అరుపు చూడు బలిసిన బలుపు చూడు ఉరికే ఉరుమును చూడు రంకేసి రమ్మందిరో దున్నపోతు తావు కొట్టె దమ్ముందిరో రంకేసి రమ్మందిరో దున్నపోతు తావు కొట్టె దమ్ముందిరో కదరు సయ్యాట చూడరు ఓ యాదన్న అదిరేటి భూమి చూడరు ఓ యాదన్న దండల్లా దమ్ము చూడరు ఓ యాదన్న చిటికేసే కొమ్ము చూడరు ఓ యాదన్న చిటికేసే కొమ్ము చూడరు ఓ యాదన్న మూరే పెద్దున్న పోతుర యాదన్న దువ్వా దువ్వా దుమ్ము దులిపే ఓయన్న హుషారి ఉరుములు చూడర యాదన్న రంకేలే చిరచ్చ గెలిచే యాదన్న అశోక్ గారు మరి మన ఆర్కే సాయన్న ముద్రాజ్ గారు దానమైన నరేందర్ యాదవ్ గారు శ్యామ్ యాదవ్ ప్రవీణ్ యాదవ్ నిఖిల్ యాదవ్ రాజు యాదవ్ అశోక్ యాదవ్ అమర్ యాదవ్ సురేష్ యాదవ్ కృష్ణ యాదవ్ అందరికీ పేరు పేరున దానమైన మహేష్ యాదవ్ గారికి పేరు పేరున దీపావళి సదా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అందరూ కూడా ఎంతో కళ్ళ పండుగ ప్రతి ఏటా ధన్యవాదాలు తెలియాల్సిందిగా కోరుతూ మరి
సేవ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో రిజిస్ట్రేషన్ పొందిన ప్రతి సంఘానికి ఏదైతే బోనాల పండుగ ప్రోత్సహిస్తూ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన యాదన్న గారు కానీ మన ఇంకా బండ యాదయ్య గారు కానీ దానమైన కానీ ఎన్నో మన యాదవ్ సంఘం పెద్దలందరూ కూడా ఈ సంఘంలో కృషి ఉంది. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ప్రభుత్వాలు పాడి పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్న యాదవులకు ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలకు ఉచితంగా ల్యాండ్లు ఇవ్వడం జరుగుతుంది, డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మా యాదవులకు కూడా ఖచ్చితంగా పాల వ్యాపారం చేసే యాదవులకు సబ్సిడీ మీద భూములు కూడా దానికి భూములు కేటాయించి షెడ్లకు మరి అమౌంట్ కేటాయించాలి. మరి అదే విధంగా పాలని డైరీని ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ డైరీగా ఈ రోజు చూస్తున్నాం, పాల వ్యాపారం యాదవుల చేతుల నుంచి దినదినం పోతుంది. అది బాధాకరమైన విషయం. ప్రభుత్వాలు దీని మీద పునరాలోచన చేసుకొని ఈ రోజు మన అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా పాడి పరిశ్రమ మీద ఏదైతే వ్యాపారాలు చేసుకొని బతుకుతున్న యాదవులలో మరి యాదవులని ప్రభుత్వాలు గుర్తించి సబ్సిడీ ద్వారా పశువులు ఇప్పించడం కానీ మరి దానా రేట్లో సబ్సిడీ ఇవ్వడం కానీ ఇవన్నీ చేయాల్సి కోరుతూ ప్రభుత్వానికి మరోసారి విన్నవించుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మన కుల వృత్తిని మనం కాపాడుకోవాలి. కుమ్మరి మంగలి సాకలి ప్రతి ఒక్కరు కూడా మన వృత్తులను మనం కాపాడుకొని మన రాబోయే తరాలకు అందియాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన దర్గా యాదవ్ సంఘం పెద్దలందరికీ పేరు పేరున యువజన నాయకులకు పెద్దలకు మహిళా సోదరులందరూ కూడా దీపావళి సదర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరోసారి అందరికీ ధన్యవాదాలు. జై యాదవ్, జై మాధవ్, జై యాదవ్, జై మాధవ్, ఐక్యత వర్ధిల్లాలి, ఐక్యత వర్ధిల్లాలి. ధన్యవాదాలు. యాదవుడే మాధవుడు, యాదవుడు గుర్తించుకోవాలి. నేను యాదవుడు అని మాధవుడు మన వంశంలో పుట్టాడు కాబట్టి ఆయన నిరంతరం భగవద్గీతలో ప్రతి 5 శ్లోకాలు ప్రతి ఇంట్లో మనం చదవడం అలవాటు చేసుకోవాలి. మన పిల్లలు కూడా అలవాటు చేయాలి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన యాదవ్ సంఘ పెద్దలకు మరోసారి ధన్యవాదాలు. జై యాదవ్. పోతును చూడరా, కొయ్స కొమ్ముల గుండె దమ్ముల దున్న పోతును చూడరా. అరే బప్పా యాదవ లోకమంతా మనహవ, అరే బప్పా యాదవ అరే లోకమంతా మనహవ. ముగులు మీద ఎత్తి చూస్తే సుక్కలే కనిపించెరా, ముగులు మీద ఎత్తి చూస్తే సుక్కలే కనిపించెరా. భూమి మీద యాడ చూసిన యాదవుల జెండాగవ, భూమి మీద యాడ చూసిన యాదవుల జెండాగవ. పోతుకు సుకల్యము వెయ్యరా, ఎంతమంది పట్టిన అరే పౌరుషమ్మును చూడరా. పొగరు పట్టిన పోతురా ఇది కొట్టుకొస్తది చీతురా, కన్న పట్టిన పోతురా ఇది కొల్లగొడుతది కొండరా, కన్న పట్టిన పోతురా ఇది కొల్లగొడుతది కొండరా. మర్ల పడితే మాయరా అరే మగ్ర మక్కెల పోతురా. వక్రె బప్పా యాదవ అరే లోకమంతా మనహవ, వక్రె బప్పా యాదవ అరే లోకమంతా మనహవ. కొయ్స కొమ్ముల గుండె దమ్ముల దున్న పోతును చూడరా, కొయ్స కొమ్ముల గుండె దమ్ముల దున్న పోతును చూడరా. వక్రె బప్పా యాదవ అరే లోకమంతా మనహవ, వక్రె బప్పా యాదవ అరే లోకమంతా మనహవ. భూమి మీద యాడ చూసిన యాదవుల జెండాగవ, భూమి మీద యాడ చూసిన యాదవుల జెండాగవ. అరే సింగమోలే నడకరా, దద్దరిల్లే హరహర, దుమ్ము రేపే దుమ్మురా, గుత్తు గుత్తిక నిచ్చురా. రక్కెలేసే కరుగురా అరే ఉనికి వస్తే బొమ్మురా. కట్టు నిప్పుల కథమురా అరే కథము పెడితే కథమురా, కట్టు నిప్పుల కథమురా అరే కథము పెడితే కథమురా. సదరు పొగరు పోతురా ఇది సెగలు కక్కే పవరురా, సదరు పోతూ పొగరురా ఇది సెగలు కక్కే పవరురా. వక్రె బప్పా యాదవ అరే లోకమంతా మనహవ, కొయ్స కొమ్ముల గుండె దమ్ముల దున్న పోతును చూడరా, కొయ్స కొమ్ముల గుండె దమ్ముల దున్న పోతును చూడరా. వక్రె బప్పా యాదవ అరే లోకమంతా మనహవ, వక్రె బప్పా యాదవ అరే లోకమంతా మనహవ. భూమి మీద యాడ చూసిన యాదవుల జెండాగవ, భూమి మీద యాడ చూసిన యాదవుల జెండాగవ.
కులస్తుడు. మరి ఆ సాంప్రదాయాన్ని కేవలం ఒక యాదవులకే పరిమితం కాకుండా ఈ వేదిక ద్వారా, ఈ యొక్క సదర్ సమ్మేళనం ద్వారా సంతోషానికి, ఐక్యతకు, సమృద్ధికి ప్రతీకగా నిలిచే విధంగా కులమత ప్రాంతాలకు అతీతంగా అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి సోదర భావాన్ని పెంపొందించి, ఐక్యతను పెంపొందించి మరి నిండుతనం కలిగే విధంగా రానున్నటువంటి రోజుల్లో మరి ప్రత్యేకించి యాదవుల ఏదైతే పశు సంపదకు ఒక గొప్ప ఆదర్శం, వీరి యొక్క కష్టం, వీరి యొక్క చొరవ, వీరి యొక్క ఇన్వాల్వ్మెంట్ ద్వారా మరి పశు సంపద, పశు సంరక్షణను కాపాడుకుంటూ వస్తూ మరి ఈ యొక్క సదర్ సమ్మేళనంలో దున్నపోతులను ఏదైతే ఉందో అద్భుతంగా అలంకరించి ఇంట్లో కుటుంబ సభ్యులను ఏ విధంగా అయితే గౌరవించడం జరుగుతుందో ఈ రోజు ప్రత్యేకంగా ఈ పశువు పట్ల ఈ యొక్క బఫెలో అంటారు, దున్నపోతు అంటారు, దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో 1940లో మొదలైనటువంటి ఈ యొక్క వేడుక తరతరాలుగా అనేక దశాబ్దాల నుంచి ఎంతో అంకిత చేసి మరి ఒక వేడుకను కనుల పండుగగా కుటుంబ సభ్యులతో చిన్నారులు, పెద్దలు, మహిళలు, యువకులు అందరు కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పండుగ వేడుక ఏదైతే ఉందో హర్షించేటువంటి విషయం, ఆదర్శించే విధంగా ఉంది. కాబట్టి మరొకసారి దీపావళి శుభాకాంక్షలు, సదర్ సమ్మేళన శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి ఇక్కడ నిర్వాహకులు ఇంటి వరకు వచ్చి ఫోన్లు చేసి మా బంధువైనటువంటి వెంకట్ ద్వారా గాని, భరత్ గారి ద్వారా గాని మరీ రావాలని చెప్పేసి మనవి చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. నాకు ఈ గౌరవం కల్పించి ఆతిథ్యం అందించినటువంటి నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మరొకసారి దీపావళి సదర్ సమ్మేళనం శుభాకాంక్షలు తెలియజేస్తూ జై యాదవ్, జై మాధవ్, జై యాదవ్, జై మాధవ్. కొయ్స కొమ్మల గుండె దమ్మల దున్న పోతును చూడరా, కొయ్స కొమ్మల గుండె దమ్మల దున్న పోతును చూడరా, పక్కనే బప్పా యాదవ అరే లోకమంతా మనహవా, పక్కనే బప్పా యాదవ అరే లోకమంతా మనహవా. భూమి మీద యాడ చూసిన యాదవుల చండాగవా, భూమి మీద యాడ చూసిన యాదవుల చండాగవా. వీరదండ సదరు పోతుల మెడ నిండా నెమలి వించాలే మెరవంగా, కాలిగచ్చాలే కదలంగా, కదలి వచ్చెరా దున్నపోతు, పాలు దువ్వెరా పొగరు పోతు, కసికండలు కడకు గుడి గంటలు మెడకు, గుండె చూడు గడుసు నల్ల సాయ మెరుపు, కదిలొచ్చే కరికాలుని దున్నపోతు, ముస్తాబైతే చూడు ఎంత షాటు, ఉమ్మాచి గుచ్చిందా వీరపోటు, ఎద ఎత్తి నిలిచిందా బొంబాటు, కండ్లల్లా కసి మంటల జలగు, ఘోర పిడుగుల మెరుపు, జగుడ చెంగుల అరుపు, గడుసు గుండెల దడగు, సదరు డబ్బుల తరువు చూసి పోతన్నాడు, కొస తిరిగిన కొమ్ము పొడవు, సదరుతున్న పోతూ 100 టన్నుల బరువు. యాదవులే కదలంగా సదరు సదరు, బలాయ్ బలాయ్ గుండె గుండె తాకే పవర్, వన్నె తగని యాదవుల పులుల ఆట, సదరు సందడికి సక్కని బాట, సింగాల సింగోటము నడినచ్చిన సింధూరము, ఒళ్ళంతా బంగారము కోలు కోలు కోలాటము, చెర్లకోల యాదవు శితుల పటే శూలము, శ్రీకృష్ణుడి మూలము లట్టు దిపే వేగము, కొమరెల్లి మల్లన్న ఐలేని మల్లన్న సదరు సందాడినే చూడవచ్చెనన్న, గడగడగడ కొండల
బాగా కదిలితున్న పోతు పిల పిడుగులాగా గండబేరి సూపు గంగల్లా కసి మీద ఊపెనంటే ఊపు దొరిల్లి భూగోళం అయితది పరేషాన్ గనగనగన గంటలు గలగలగల గజ్జలు ధైర్యమున్న తీరులు యార్ షేర్ యాదవులు కథన రంగ కత్తులు లాంటి మనసున్న గుల్ల చూరులు గోవులకు సేవ చేసే సేవాధనులు దున్నపోతు సై అంటే సెగలే సెగలు సై అంటే సై అంటది మగరా పొగరు అందరితో రుణబంధము ప్రేమిస్తే శ్రీగంధము శుతిమించిత శ్రీరంగము తిరుగులేని అమపాశము ఎలుగు గొల్ల ఎన్నెలా సూర్య జ్యోతి చమ్మెలా చంద్రవంకు కొమ్ములా తమ్ము చూడు తుమ్ములా సప్తా సంద్రాలు పొంగె ఆవు పాలు భూలోకమంతా సదరు సంబరాలు సుదిమాను కొండ మల్లన్న మెడల దండ పుల్లవారి పూజకు దీవెన్లు ఇంటి నిండా యాదవుల సేవ మరువలేని సేవ యాదవుల బలగము సత్తంగా సల్లగుండ గనగనగన గంటలు గారికి స్వాగత సమాజంలో తెలియజేస్తూ ఎత్తురుమాలు జంపకుంగడి గొల్లావారమే మెమరాకుల్లావారమే ఎత్తురుమాలు జంపకుంగడి గొల్లావారమే మెమరాకుల్లావారమే కోడి ముసుగు గొల్లావారమే మెమరాకుల్లావారమే ఎత్తురుమాలు జంపకుంగడి గొల్లావారమే అందరికీ నమస్కారం. మరి హైదరాబాద్ జంట నగరాలలోని మరి షేక్పేట్ దర్గా రాయదుర్గ యాదవ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సదర్ మహోత్సవానికి మరి ఎప్పుడు కూడా ఇంటి ఆడబిడ్డని ఏ విధంగా ఆహ్వానిస్తారో ఆ విధంగా నన్ను ఆహ్వానిస్తున్నందుకు అన్నలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ మరి దీపావళి పండుగ సదర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి హైదరాబాద్ కా కదర్ యాదవ్ కా సదర్, హైదరాబాద్ కా కదర్ యాదవ్ కా సదర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ కూడా తెలుసు మరి ఈ సదర్ పండుగ 3 రోజుల ముచ్చటైన పండుగ ఈ దీపావళి పండుగ. మరి దీపావళి పండుగ అంటే హైదరాబాద్ లో యాదవులు అంటే సదర్ పండుగ. మరి మొదటి రోజు బొమ్మల కొలువుతో స్టార్ట్ అయ్యి 2వ రోజు లక్ష్మీ పూజలు చేసుకొని మరి 3వ రోజు మనకు అన్నం పెట్టే మనకు డబ్బుల నుంచి లక్ష్మీదేవిని మరి ఆహ్వానిస్తూ మరి సదర్ పండుగకు పోతురాజులను దున్నరాజులను సదర్కి తయారు చేసుకొని వచ్చి మా ఆట పాటలతోటి సంస్కృతి సాంప్రదాయాలతోటి నిన్నట్టే విధంగా ప్రతి గల్లీ, ప్రతి వాడ, ప్రతి ఏరియా ఎక్కడ చూసినా యాదవులే మరి డబ్బు దరువులతోటి ఎంతో ఆనందంతోటి మరి ఉదయం పొద్దున అనకుండా రాత్రి పగలు లాంటి ఈ పండుగ వేడుకలలో మరి పాలు పంచుకుంటున్నందుకు ఇక్కడికి వచ్చేసిన ఇతర వర్గాల ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. మరి ఈ పండుగ ఇయ్యాల నిన్న పుట్టిన పండుగ కాదు. మరి 700 సంవత్సరాల కిందట మరి కాకతీయుల కంటే ముందు కూడా మరి నైజాం సర్కార్లో నైజాం నవాబుల కాలం నుంచే మరి ఈ పండుగని ఎంతో ఘనంగా జరిపేవారు. మరి అందరికీ కూడా పండుగ ఒకటే రోజు ఉంటే మా యాదవులకు పండుగ 3 రోజులు ఉంటది. మరి కాలక్రమేణా మరి హైదరాబాద్ జంట నగరాలలో సదరు మరి హైదరాబాద్ లోనే కాకుండా మరి జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున యాదవ బంధుమిత్రులు నిర్వహిస్తా ఉన్నారు. మరి ఐక్యతకు నిదర్శనం ఈ సదర్ పండుగని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి సదర్ పండుగను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర పండుగగా ప్రకటించి 2 కోట్ల రూపాయలను కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు కలిసిమెలిసి జరుపుకునే ఈ దీపావళి పండుగ మన యొక్క ఖ్యాతిని, మన యొక్క కీర్తిని, మన యొక్క ఔన్నత్యాన్ని
డప్పులతోటి మేళ తాళాలతోటి డీజే సప్పుళ్ళతోటి మరి నిద్రాహారాలు మానుకొని ఎంతో గొప్పగా జరుపుకున్న ఈ పండుగలో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి గలగలగల గజ్జలు ధైర్యమున్న తీరులు యార్ షేర్ యాదవులు కథన రంగ కత్తులు వీరా వీరదండ సదరు పోతుల మెడ నిండా నెవలి వించాలే మెరవంగా కాలిగచ్చాలే కదలంగా కదలి వచ్చెరా దున్నపోతు పాలు దువ్వెరా పొగరు పోతు కసికండలు కడకు గుడి గంటలు మెడకు గుండె చూడు గడుసు నల్ల సాయ మెరుపు కదిలొచ్చే కరికాలు దున్నపోతు ముస్తాబైతే చూడు ఎంత షోకు మాచి గుచ్చిందా వీరపోటు ఎద ఎత్తి నిలిచిందా బొంబాటు కండ్లల్లా కసి మంటల జలగు ఘోర పిడుగుల మెరుపు జగుడ చెంగుల అరుపు గడుసు గుండెల దడగు సదరు డప్పుల తరువు చూసి తమ్మడు కుస తిరిగిన కొమ్ము పొడవు సదర్దున్న పోతూ 100 టన్ల పరువు సదర్దున్న పోతూ 100 టన్ల పరువు సదర్దున్న పోతూ 100 టన్ల పరువు DJ Shiva ఓ లచ్చ గుమ్మడి పట్నం లష్కర్లోన గొల్లుల జాతరే ఓ లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి పల్లె పల్లె నుండి బయలుల్లే వస్తరే ఓ లచ్చ గుమ్మడి ఏ ఆగని తూలి చూడు దున్న పోతుల బారు చూడు వాడ వాడ సదరలో యాదోల ఆట చూడు లడ్డు యాదో ఆట చూడు DJ Shiva చూడు తూలి చూడు దున్న పోతుల బారు చూడు వాడ వాడ సదరలో యాదోల ఆట చూడు లడ్డు యాదో ఆట చూడు ఈడికి నరంగుడ ఓ లచ్చ గుమ్మడి నరసింహరావు పటేల్ షేక్పేట్ వారి దున్నపోతుని ముందుకు తీసుకురావాలి. స్వాగతం సుస్వాగతం. గుచ్చు మహేష్ యాదవ్ షేక్పేట్, శ్రీనివాస్ యాదవ్ షేక్పేట్, అంజనీలు యాదవ్ షేక్పేట్, లక్ష్మణ్ సన్నిధి షేక్పేట్ నుంచి వీరందరూ వచ్చినందుకు దర్గా యాదవ్ సంఘం నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లక్ష్మణ్ యాదవ్ సన్నిధి గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి పట్నం లష్కర్లోన గొల్లుల జాతరే ఓ లచ్చ గుమ్మడి DJ Shiva దివిల పండుగొచ్చినాది దీపాలన్నీ వెలుగుతున్నాయి. దివిల పండుగొచ్చినాది
దీపాలన్నీ వెలుగుతున్నాయి శ్రీకృష్ణుని పూజ చెయ్యి ఓ లడ్డు యాదవ్ తున్న పోతుకు రంగులయ్యి ఓ లచ్చ గుమ్మడి పట్నం లష్కరులోన గొల్లోల జాతరే ఓ లచ్చ గుమ్మడి పట్టు పంచలు కట్టుకొని నెత్తి నిండా శమల చుట్టి కోర మీసము తూకుంటూ అంజని యాదవ్ ఆడుతుండు పట్టు పంచలు కట్టుకొని నెత్తి నిండా శమల చుట్టి కోర మీసము తూకుంటూ అంజని యాదవ్ ఆడుతుండు యాదయ్య యాదవ్ వచ్చి గంట కూడి ఆడనే ఓ లచ్చ గుమ్మడి పట్నం లష్కర్ ఆట మీద గుమ్మడి మా పిల్ల జన దేవుడు గుర్తించేవాడే అధిక జాలములకు లేమై సమ్మా గాబరబెట్టి నన్ను గైబు చేసి నన్ను ఆగము చేసి పరిశాన్ చేసి రోజుల పైస చేయగమా గాబరబెట్టి
బంగ సుధాకర్ యాదవ్ దగుడు ముదాలాడు నాడు దాగుడు సురకర దగుడు ముదాలాడు నాడు దాగుడు సురకర శ్రీకృష్ణుని వంశమోరన్నో ఆ యాదవులది శ్రీకృష్ణుని వంశమోరన్నో శ్రీకృష్ణుని వంశమోరన్నో ఆ యాదవులది శ్రీకృష్ణుని వంశమోరన్నో జగనాలు పాలించదు తన బలములంతా చాటి పెట్టాడు యాదవులు ఎల్లగొండలు ఎల్లాలు యాదవులు చైన వాళ్ళు గోలుకొండలు బయలు వస్తారే మోక్షమణి DJ Sai Shiva Tasbeat జోడు నిమ్మకాయలు తెచ్చి జోడు కొమ్ముల కేసి గుచ్చి జోడు నిమ్మకాయలు తెచ్చి జోడు కొమ్ముల కేసి గుచ్చి తున్నపోతూ పైకెక్కిండు ఆ కృష్ణ యాదవ్ దద్దరిల్లంగా ఆడుతుండు ఓ లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి పట్నం లస్కర్లోన గుల్లోల జాతరే ఓ లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి పోతులంటే పోతులన్న చూడ ముచ్చట పోతులన్న యమదున్న పోతులన్న ఎంత చక్కటి పోతులన్న ఎంత చక్కటి పోతులన్న పోతులంటే పోతులన్న చూడ ముచ్చట పోతులన్న యమదున్న పోతులన్న ఎంత చక్కటి పోతులన్న ఎంత చక్కటి పోతులన్న సదానందు యాదవ్ వచ్చి సై అంటూ ఆడనే ఓ లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి పట్నం లస్కర్లోన గుల్లోల జాతరే ఓ లచ్చ గుమ్మడి DJ Sai Shiva Tasbeat పట్టుకోలను ఎత్తి పట్టి ముక్కుతాడు గుంజి పట్టి పట్టుకోలను ఎత్తి పట్టి ముక్కుతాడు గుంజి పట్టి దున్నపోతుతో దుమ్ములాడింది ఆ శంకర్యాలు బ్యాండు బాజుతో దుమ్ము లేపింది ఓ లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి పట్నం లస్కర్లోన గొల్లోల జాతరే ఓ లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి DJ Sai Shiva తొడలు పట్టి ఆడుతున్నాడు మెడలు తిప్పి చూస్తూ ఉన్నాడు కర్ర చేత పట్టుకొని విర్ర వీగుతూ ఆడుతున్నాడు కుమారి యాదవ్ ఆడుతున్నాడు తొడలు పట్టి మెడలు తిప్పి చూస్తూ ఉన్నాడు కర్ర చేత పట్టుకొని
యాదవ్ జై జై కావాలి మహేష్ యాదవ్ DJ Shiva Smiley. చేతలట్టు చర్ణకోల ఆట చూడన్నా మా యాదవన్నల సదరులో సై ఆట చూడన్నా దున్నపోతులు దుంకులాడే ఆట చూడన్నా జోరుదారుగా సాగుతున్న సదర చూడన్నా చేతలట్టు చర్ణకోల ఆట చూడన్నా మా యాదవన్నల సదరులో సై ఆట చూడన్నా దున్నపోతులు దుంకులాడే ఆట చూడన్నా జోరుదారుగా సాగుతున్న సదరు చూడన్నా గోవురాను పాలించే గోపాలురు ఆ చిన్ని కృష్ణుని తలుచుకొని చిందులేదురు గోవులను పాలించే గోపాలురు ఆ చిన్ని కృష్ణుని తలుచుకొని చిందులేదురు తీరు తీరుగా తీర్చిదిద్దిన పోతులు తమ బలమునంతా చాటి చెప్పేరు యాదవులు తీరు తీరుగా తీర్చిదిద్దిన దున్నపోతులు తమ బలమునంతా చాటి చెప్పేరు యాదవులు గొల్లకొండను ఏలినోళ్ళు ఏడజోడు పైలువాళ్ళు గొల్లకొండను ఏలినోళ్ళు ఏడజోడు పైలువాళ్ళు పాలలాంటి తెల్ల
మనసు కలిగినోలే యాదవులు. DJ Shiva Smiley. చేతలట్టు చెర్నకోల ఆట చూడన్నా మా యాదవన్నల సదరులో సై ఆట చూడన్నా. దున్నపోతులు దుంకులాడే ఆట చూడన్నా జోరుదారుగా సాగుతున్న సదర చూడన్నా. రాజులా కాలమ్ము నాడు రాటు తేలిన పోతులాను మెడలు వంచి సాధు జీవుల చేసినట్టి వీరులు. రాజులా కాలమ్ము నాడు రాటు తేలిన పోతులాను మెడలు వంచి సాధు జీవుల చేసినట్టి వీరులు. ఆ వీరుల సంతానమేరా నేడు తిరిగే యాదవులు. వీరుల పరక్రమానికి గుర్తుగా జరిగేను సదరు. వీరుల సంతానమేరా నేడు తిరిగే యాదవులు. వీరుల పరక్రమానికి గుర్తుగా జరిగేను సదరు. సదరు అంటే సందడేరా, సదరు అంటే పండగేరా, సదరు అంటే సందడేరా, సదరు అంటే పండగేరా. సదరులోన సంబరాలు మునిగి తేలు సోదరా. చేతలట్టు చెర్నకోల ఆట చూడన్నా మా యాదవన్నల సదరులో సై ఆట చూడన్నా. దున్నపోతులు దుంకులాడే ఆట చూడన్నా జోరుదారుగా సాగుతున్న సదర చూడన్నా. రంగి వేసుకొని కదరుగా నడిచొస్తూ ఉంటే నల్లగా నిగనిగలాడే దున్నపోతును పట్టుకుంటే. కద్దరంగి వేసుకొని కదరుగా నడిచొస్తూ ఉంటే నల్లగా నిగనిగలాడే దున్నపోతును పట్టుకుంటే. ఎన్నో తీర్ల విన్యాసాలు మోగుతుంటే డప్పు డోళ్ళు రెండు కాళ్ళ మీద లేచి పోతు తుంకులాడుతుంటే. ఎన్నో తీర్ల విన్యాసాలు మోగుతుంటే డప్పు డోళ్ళు రెండు కాళ్ళ మీద లేచి పోతు తుంకులాడుతుంటే. పెంచుకున్న యాదవులు మీసగట్టు తిప్పుతుంటే. పెంచుకున్న యాదవులు మీసగట్టు తిప్పుతుంటే. రేపల్లెను విడిచి కృష్ణుడు పట్టమందు నిలిచిపోడా. చేతలట్టు చెర్నకోల ఆట చూడన్నా మా యాదవన్నల సదరులో సై ఆట చూడన్నా. దున్నపోతులు దుంకులాడే ఆట చూడన్నా జోరుదారుగా సాగుతున్న సదర చూడన్నా. నెత్తికి రూమాలు చుట్టి కిరణ్ యాదవ్ వస్తూ ఉంటే మెడల షల్వా వేసుకొని సాయి యాదవ్ నడుస్తుంటే. నెత్తికి రూమాలు చుట్టి కిరణ్ యాదవ్ వస్తూ ఉంటే మెడల షల్వా వేసుకొని.
వెయ్యరా చిన్న